అలానే మిసేసరావు, హైదరాబాద్ నగరంలో టూలెట్ బోర్డులు పెట్టకూడదు నిబంధనల ప్రకారం. ఒకవేళ డిస్ప్లే చేస్తే అది వాణిజ్య ప్రాపర్టీ కింద వస్తుంది, అంటే వాణిజ్య ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు అద్దెలు పెంచుతూ ఉన్నారు, పెరిగాయి కూడా. అద్దె ఎవరు ఎక్కిస్తే వాళ్ళకి హౌసెస్ ఇస్తూ ఉన్నారు, కానీ అద్దెలకు తీసుకోవట్లేదు, పెరిగినటువంటి అద్దెలకు తీసుకోవట్లేదు. అవుటర్ రింగ్ రోడ్డుకైనా వెళ్ళిపోతున్నారు, కానీ పెరిగినటువంటి అద్దెలకి సాధారణంగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కానీ లేదా వ్యాపారాలు నిజాయితీగా చేసేటువంటి వాళ్ళు కానీ తీసుకోవట్లా. అయితే ఎవరు తీసుకుంటున్నారు అని అంటే, దాంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, ఇల్లీగల్ యాక్టివిటీస్ని నడిపేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు నగరంలో ఉండేటువంటి కొంతమంది ఇళ్ళ ఓనర్ల యొక్క ఆశ ఎలా ఉందని అంటే, టూలెట్ బోర్డు పెట్టి కోలివింగ్కైనా మేము కోలివింగ్కైనా ఇస్తాము, ఇలాంటి బోర్డులు పెట్టున్నారు. ఒకప్పుడు మనకి టూలెట్ బోర్డుల్లో ఓన్లీ వెజిటేరియన్స్ అని పెట్టేవాళ్ళు, లేదంటే ఓన్లీ హిందూస్ అని పెట్టేవాళ్ళు. ఇలా మనం బోర్డులు చూసాం. కానీ ఇప్పుడు టూలెట్లలో కోలివింగ్ కూడా అని చెప్పిస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం. టూలెట్ బోర్డు పెట్టడమే చట్ట వ్యతిరేకం. రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం టూలెట్ బోర్డు పెడుతున్నారంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టు. మీరు బిజినెస్గా చేసేది. ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటే కమర్షియల్ స్పేస్ కింద మీరు మార్చుకోవాలి మీ అపార్ట్మెంట్నో లేదంటే మీ హౌస్ను. మీరేమో హౌస్ లాగా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ ఉన్నారు, అక్కడ జరిగేదేమో బిజినెస్. మరి బిజినెస్ జరుగుతున్నప్పుడు కమర్షియల్ ట్యాక్స్ కట్టాలి కదా, కమర్షియల్ స్పేస్ కింద ట్యాక్స్ కట్టాలి కదా, కమర్షియల్ స్పేస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కదా. అలా చేసుకోవట్లేదు. అందుకే ఇప్పుడు గవర్నమెంటు అద్దె ఇళ్ల మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ మధ్యకాలంలో పోలీసులు కొంతమందికి నోటీసులు ఇచ్చారు, మీరు హౌసెస్ ఇవ్వద్దు, ఎవరికి పడితే వాళ్ళకి హౌసెస్ ఇస్తే ఒకవేళ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి ఇంటి ఓనర్లే బాధ్యులు అని చెప్పి చాలా క్లియర్గా హైదరాబాద్ పోలీసు అనౌన్స్ చేసింది అఫీషియల్గా. అంతేకాదు, ఎవరైనా అద్దెకు దిగితే ఆ అద్దెకు దిగేటువంటి వాళ్ళ వివరాలని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు రెంట్కి ఇవ్వండి అని కూడా చెప్పింది. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితుల్లో మీరు యాప్లో లాగిన్ కండి, యాప్లో అద్దెదారుల యొక్క వివరాలని అప్లోడ్ చేయండి అని కూడా చెప్పి పోలీస్ యాప్ని కూడా పరిచయం చేసింది పోలీస్ శాఖ. కానీ 1% కూడా అద్దె ఇంటి ఓనర్లు పట్టించుకోవట్లే హైదరాబాద్లో. ఇప్పుడు మళ్ళా కొత్త రకమైనటువంటి ట్రెండు హైదరాబాద్లో బయలుదేరింది. ఎవరైనా టూలెట్ పెట్టి ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అని అంటారు, లేదంటే ఓన్లీ ఫర్ వెజిటేరియన్ అంటారు, ఓన్లీ ఫర్ హిందూస్ అని ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటుంటారు. అది పెట్టడం కూడా తప్ప. అసలు టూలెట్ పెట్టడమే నేరం, చట్టవిరుద్ధం అంటే నేరమే. కానీ టూలెట్ పెడుతున్నారు. అందుకే టూలెట్ బోర్డు పెడితే దాన్ని ఫోటో తీసి మీరు కనుక జిహెచ్ఎంసీ వెబ్సైట్లో పెట్టి, ఇదిగో పలానా అపార్ట్మెంటు వీళ్ళు టూలెట్ పెట్టి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కమర్షియల్ స్పేస్ కింద కన్వర్ట్ చేయండి అని చెప్పి మీరు కనుక కామెంట్ చేసి ఆ వెబ్సైట్లో కనుక అప్లోడ్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి ఆ పర్టికులర్ అపార్ట్మెంట్లో అసలు ఏం జరుగుతుంది బిజినెస్ అనేది ఎంక్వైరీ చేసి దాన్ని కమర్షియల్ స్పేస్ కింద గుర్తించి కమర్షియల్ ట్యాక్స్ కట్టించుకుంటారు. కమర్షియల్ స్పేస్ కింద ఎలా కట్టించుకుంటారో ట్యాక్స్ అలా కట్టించుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి ఇంటి ఓనర్లు దాదాపుగా 70 to 80% మున్సిపల్ ట్యాప్లో వస్తున్నటువంటి వాటర్ను కూడా కింది వాళ్ళకి వెళ్లకుండా ఇక్కడే మోటార్లు పెట్టి పైకి ఎక్కిస్తున్నారు, ఓవర్ హెడ్ ట్యాంకులకి. ఇది కమర్షియల్ యూసేజ్. వాళ్ళు పే చేసేదేమో హౌస్కి గృహ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్. వాళ్ళు చేసే యాక్టివిటీ ఏమో కమర్షియల్ యాక్టివిటీ. అంటే ఇది చీటింగ్ కదా. అందుకే వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టచ్చు. ఎవరైతే అద్దె ఓనర్లు ఉంటారో వాళ్ళు ఈ తరహా యాక్టివిటీ కనుక చేస్తూ ఉంటే వాళ్ళ మీద చీటింగ్ కేసు ఎవరైనా పెట్టచ్చు. వాళ్ళని కనుక అలానే వదిలిపెట్టేస్తే ఇప్పుడు కోలివింగ్కి ఇస్తామని చెప్పండి. ఎందుకు? రెంట్లు
డబుల్ బెడ్రూమ్ 22,000, 23,000, 25,000 దాకా చెప్తున్నారు. డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి. త్రిబుల్ బెడ్రూము 28 నుంచి 30,000 చెప్తున్నారు. ఈ రెంటలను తట్టుకోలేక చాలామంది ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్ళిపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే టూలెట్ బోర్డులు కూకట్పల్లి కానీ, లేదంటే కేపీహెచ్వి కానీ, మాదాపూర్ కానీ, భాగ్యనగర్ కానీ, పర్వత నగర్ కానీ, మీరు చూసుకోండి కళ్యాణ్ నగర్ కానీ, ఈ ఏరియాలో టూలెట్ బోర్డులు అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? రెంట్లు ఎక్కువ చెబుతున్నారు కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్ళిపోతున్నారు ఎంప్లాయీస్. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ అనేది డల్గా ఉంది. ఎంప్లాయీస్కి ఉద్యోగం ఉండడమే చాలా కష్టంగా ఉంది. ఒకవేళ ఉద్యోగం ఉన్నప్పటికీ వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్లో కటింగ్ ఎక్కువ చేస్తున్నారు. సపోజ్ ఒక ఉద్యోగికి 14 నుంచి 15 లక్షలు ప్యాకేజ్ ఉందనుకోండి, కొన్ని కంపెనీలు 10%, 20%, 30% కూడా కట్ చేస్తున్నారు. అంటే ఈ 14 లక్షల ప్యాకేజీని కాస్త 12 లక్షలు చేస్తున్నారు కొన్ని కంపెనీలు. అసలు కొన్ని కంపెనీలు అయితే ఏకంగా లే ఆఫ్స్ ప్రకటించారు. నిన్న 21,000 మందిని వరాకి తీసేసింది. నిన్ననే 21,000 మందిని తీసి, అంతకుముందు ఒక 30,000 మందిని తీసేసింది. ఇలా అనేక మందిని తీసేస్తున్నారు. అందుకే ఇప్పుడు సాఫ్ట్వేర్ జనతా అని బట్టి ఒకటి పెట్టారు, కాక్రోచ్ జనతా పార్టీ లాగా. కాక్రోచ్ జనతా పార్టీ లాగా సాఫ్ట్వేర్ జనతా పార్టీ అని చెప్పి ఒకటి పెట్టారు. పెట్టి వాళ్ళు ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగం కోల్పోతే కనుక మా టీంలో జాయిన్ అవ్వండి, మనం కంపెనీల మీద యుద్ధం చేద్దామని. ఇలాంటి పరిస్థితుల్లో అద్దె ఇంటి ఓనర్లు దాష్టికాలు మామూలుగా కాదు, వాళ్ళ దాష్టికాలు. అద్దె ఇంటి ఓనర్ల యొక్క ఆశలు 2019కు ముందు అమరావతిలో, విజయవాడలో, గుంటూరులో ఏ విధంగా అయితే అద్దెలు పెంచారో 2019కు ముందు అలా పెంచేశారు. 2019 ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే 2019కు ముందు 2018 ఆ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ హౌస్ 18,000 చెప్పారు అక్కడ విజయవాడలో. ఎందుకు? అదేమంటే రాజధాని అమరావతి వచ్చిందని. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందో అక్కడ చూసాం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్నట్టు ఇల్లీగల్ యాక్టివిటీస్, అద్దె ఇంటి ఓనర్లు కోలివింగ్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు యూట్యూబ్లో. ఆ లింక్ నాకు వచ్చింది. కోలివింగ్ అయినా మేము ఇస్తాం అంటే ఫ్యామిలీస్ తీసుకోరు అంత ఎక్కువ రెంట్ పెట్టి. కోలివింగ్ అయితే తీసుకుంటారు. ఎందుకు? నెల 2 నెలలు ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి మీరు హౌస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారంటే మీరు ఇండైరెక్ట్గా వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నట్టు. అందుకే పోలీసులు వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రం మీరు రెంట్కే ఉండి అని అంటున్నారు. అదర్వైజ్ ఒకవేళ కేసు ఏదైనా బుక్ అయితే మీ ఆస్తులు సీజ్ చేస్తామని చెప్పి పోలీసులు ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఓనర్ల యొక్క ఆశ చావట్లేదు. సినిమా డైలాగ్ ఒకటి ఉంది, ఏం చెప్తారంటే అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆశపడే ఆడది బాగుపడినటువంటి దాఖలాలు లేవని. అలాగే అతిగా ఆశపడేటువంటి అద్దె ఇంటి ఓనర్లు ఖచ్చితంగా భవిష్యత్తులో పోలీసు చర్యలకు గురి అవుతారు. చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. కోలింగ్కి మీరు ఇస్తే గనక హౌసెస్ ఖచ్చితంగా అది చట్టవిరుద్ధం, మీ మీద కేసు బుక్ అవుతుంది. ఇది పోలీసులు అఫీషియల్గా చెప్పినటువంటి అనౌన్స్మెంట్. దీన్ని పట్టించుకోకుండా మనకు డబ్బులు వస్తే చాలు, ఆ ఇంట్లో ఏం చేసినా పర్వాలే అనేటువంటి యాంగిల్లో చాలామంది అద్దె ఇంటి ఓనర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి త్వరలోనే సంఖ్యలు పడడం ఖాయం. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.